త్వరలో దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. పార్లమెంట్ అలాగే ఆయా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా చేయాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు రాజీవ్ కుమార్ చెప్పుకొచ్చారు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ ఒడిశా అసెంబ్లీ ఎన్నికలో 50% పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ సౌకర్యం ఉంటుందని తెలిపారు. 22,685 పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. 300 పోలింగ్ స్టేషన్లు వికలాంగుల కోసం ఏర్పాటు చేసినట్లు రాజీవ్ కుమార్ చెప్పుకొచ్చారు. అయితే మార్చి నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి మే నెలలో ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఓవైపు ఎన్డీఏ, మరోవైపు ఇండియా కూటమి ఎన్నికలో గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తున్నాయి. ఎన్నికల్లో అవలంబించాల్సిన విధి విధానాలపై చర్చించేందుకు లేటెస్ట్ గా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కమలనాథులు సమావేశమయ్యారు. ఎలాగో 2024లో ఎన్నికల్లో విజయం ఖాయం, హ్యాట్రిక్ సొంతం చేసుకుంటాం, కానీ 400 సీట్లు గెలుపొందడం కోసం ఏం చేయాలన్న దానిపై మేధోమదనం చేస్తున్నట్లు కాషాయ శ్రేణులు చెబుతున్నారు. ఇప్పటికే మోడీ పార్లమెంటులో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు కూడా ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి, కానీ వారిలో ఐక్యత లోపించి ఎవరికి వారే యమున తీరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ ఆఫ్ సమాజ్వాదీ పార్టీలు కూటమిలో ఉన్నా కూడా సొంతంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. దీంతో బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పడ్డ కూటమి కాస్త బలహీనపడింది. ఇండియా కూటమిలోని అనైక్యతను అనుకూలంగా చూసుకునేందుకు కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి ఎలా ముందుకు సాగుతుందో వేచి చూడాలి. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర అంటూ దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు. ఈ యాత్ర కాంగ్రెస్ కు ఎంత మైలేజ్ ఇస్తుందో వేచి చూడాలి. మోడీ సారథ్యంలో ఎన్డీఏ సర్కార్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందా, లేకపోతే అనూహ్యంగా కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందో చూడాలి.